మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వారి కష్టాన్ని ఆయన కష్టంతో సంపాదించిన డబ్బులతో తీర్చినందుకు మొట్టమొదటిసారిగా తులసి రామచంద్ర ప్రభు గారికి వాళ్ళ అబ్బాయికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నా. శర్మ గారు చెప్పినట్టుగా ఇది ఎవరు అడగలేదు. మేము హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఏమేం కావాలి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి కానీ నర్సింగ్ కాలేజీకి కానీ హాస్పిటల్కి కానీ అంటే ఈ బస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అనగానే ఆయనే నేను ఇది చేస్తానని చెప్పి మొట్టమొదటిగా ఆయనే తీసుకున్నారు ఇది. కాబట్టి మీరందరికీ ధన్యవాదాలు. అందులో 55 మంది పడతారు ఇందులో. ఈ బస్సులో దాదాపు 33 లక్షలు. ఇప్పుడే లోపల కూడా కూర్చొని చూసాం. ఏదో బస్సు ఇచ్చామంటే ఇచ్చామని కాకుండా సీట్లు కూడా బాగా హైట్ ఉండే విధంగా, వాళ్ళ కంఫర్ట్ ఉండే విధంగా, అంటే వాళ్ళ అబ్బాయి చెప్తా ఉన్నారు యోగేష్ గారు, చెప్తామమ్మా మళ్ళీ చెప్తా మీకు. యోగేష్ గారు సీట్లు కూడా హైట్ ఉండే విధంగా, అంటే డీటెయిల్స్ని అర్థం చేసుకొని చేసామంటే చేసామని కాకుండా చక్కగా చేశారు. వారికి కూడా ఇందులో ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఇవన్నీ కాకుండా మీకు తెలుసు గుంటూరు హాస్పిటల్ ఆగిపోయిన సర్వీస్ బ్లాక్ను కూడా ఎంత ఖర్చు అయితే అంత పెట్టి, అది 7, 8, 9, 10 కోట్లు ఎంత అయితే అంత పెట్టి మొత్తం వారే తీసుకున్నారు. దానికి కూడా గుంటూరు ప్రజలందరూ కూడా మరొకసారి గుంటూరు ప్రజల ప్రతినిధిగా నజీర్ గారు నేను కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు చెబుతా ఉన్నాం. ఇది నర్సింగ్ అనేది అత్యంత సేవ చేసేవాళ్ళు, డాక్టర్ల కంటే కూడా పేషెంట్లకు ఎక్కువ సేవ చేసేవాళ్ళు ఎవరంటే నర్సులు. ఇది వాస్తవం. అలాంటి వారికి ఇలాంటి సేవా గుణం వచ్చినప్పుడు మీకు కూడా సార్ ఇది వాళ్ళకి జెనెటిక్ గానే సేవాభావం ఉంటుంది. అందుకే వాళ్ళు నర్సింగ్ ప్రొఫెషన్ తీసుకుంటారు. వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. అది దాంట్లో ఇలాంటిది మళ్ళీ మీరు యాడ్ అయ్యటం వల్ల వీళ్ళందరికీ ఇంకా కూడా చాలా పాజిటివ్గా ఇంకా మంచిగా మనసుల్లో గుర్తుంటుందని, వీళ్ళందరూ దాదాపుగా 200 మంది బీఎస్సీ, 30 మంది ఎంఎస్సి వాళ్ళు ఉన్నారు. 230 మంది. వీళ్ళందరూ రేపు జీవితంలో కొన్ని లక్షల మందికి సర్వీస్ చేస్తారు. ఆ సర్వీస్ అద్భుతంగా చేస్తారని ఇటువంటి స్ఫూర్తితోటి అది మీ ఇంపాక్ట్. కేవలం ఈ 230 మందిని ఏదో ఇక్కడి నుంచి ఈ హాస్టల్ నుంచి మెడికల్ కాలేజీకో తీసుకెళ్ళటం కాదు. ఇందులో ఉండే భావం, ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో అది రేపు లక్షలాది కుటుంబాలకి మంచి సర్వీస్ చేసే విధంగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అందుకని మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన కేంద్ర మంత్రి గారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అని నన్ను అడగలేదు, కానీ నన్ను హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో వేసేసారు. అందుచేత నా బాధ్యత నేను తీసుకోవాలి. రెండవది, ఇక్కడ 33 లక్షలు పెట్టి బస్సు ఇచ్చిన హాస్పిటల్లో సర్వీస్ బ్లాక్ 10 కోట్లు కానీ 11 కోట్లు కానీ ఎంతైనా దాన్ని చక్కగా ఒక 100 సంవత్సరాల నేటి కట్టాలనేది నా ఆలోచన విధానం. క్వాలిటీ ఉండాలి. దానికి అన్నిటికీ కారణం ఎవరంటే నేను ఇంకోటి చెప్తాను. గుంటూరు సిటీని చక్కగా సుందరంగా సౌకర్యాలతో తీర్చిదిద్దాలనేటువంటి పట్టుదలతో మన కేంద్ర మంత్రి వర్యులు పట్టుదలతో ఉన్నాడు. ఆయన ఉండటమే కాకుండా సెంటర్ నుంచి చాలా ఫండ్స్, కావాల్సిన ఫండ్స్ తీసుకురావడం, పని కూడా చాలా త్వరగా చేయించే కార్యక్రమాలు చేయడం, అది చూసిన తర్వాత ఇంతకుముందు ఎంపీలు నేను ఎవరికి వంక పెట్టడం లేదు, కానీ వాళ్ళు ఏమి చేయలేదు, అందుకని మేము చేయలేదు, ప్రజల్లో మేము చేయలేదు. మరి ఆయన వచ్చి ముందుకు వచ్చి గుంటూరు చేస్తున్నాడంటే మరి ప్రజలు కూడా సహకరించాలి కదా. ఆ ప్రజల్లో ఎవరికి చేతైంది వాళ్ళు చేయాలి. ఏ స్థాయిలో అయినా సరే వాళ్ళు 2000 రూపాయలు ఖర్చు పెట్టి, నాలాగా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఇది అందరి సభాముఖంగా చెప్తున్నాను, బికాజ్ ఆఫ్ డాక్టర్ పెమ్మసాని. ఆయన చూసే నేను ఇంత చేస్తున్నాడు ఆయన గుంటూరుకి. మనం ఎందుకు చేయకూడదు, మనం చేయాలి, నేను సహకరించాలి. ఆయన గుంటూరు అభివృద్ధి చెందాలి, గొప్ప సిటీగా మారాలంటే అందరూ సహకరిస్తేనే అవుతుంది. దాంట్లో ముఖ్యంగా డబ్బు కాస్త ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ముందుకు రావాలి, వస్తేనే అది సహకారం అవుతుంది. ప్రభుత్వం ఒకటే అన్నీ చేయదు. అందుచేత అది ఆయన స్ఫూర్తితో నేను ముందుకు రావటం కానీ ఏది వచ్చినా కూడాను మేము చేయడానికి సిద్ధపడ్డానికి కానీ కారణం డాక్టర్ పెమ్మసాని గారు. ఈ విషయాన్ని ఆయనకి ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తాం. చేసే నాయకుడు ఉంటేనే ప్రజల ముందుకు వస్తారు. ఏమీ చేయకుండా నాయకులు ప్రజలకే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. నాకైతే అసలు ఇంట్రెస్ట్ ఉండదు.
ఇది ఈ కారణంగా ఇది చేయటం. రెండోది నర్సుల గురించి, నర్సింగ్ స్టూడెంట్స్ 325 మంది ఉన్నారు. బిఎస్సి ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పారు, మన ఎమ్మెల్యే నసీర్ గారు చెప్పారు, డాక్టర్లు చేసే సేవ కన్నా కూడా కష్టమైనటువంటి పని నర్సులు చేస్తారు. ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యేది వాళ్ళే. కష్టమైన పనులు, దాంట్లో మురికి కూడా ఉండదు, వాటిని కూడా పట్టించుకోకుండా చేసేటటువంటిది వాళ్ళ నర్సులు. రెడ్ క్రాస్లో మనం చూసాము, యుద్ధ సమయాల్లో హాస్పిటల్లో చూస్తున్నాము, అన్ని చోట్ల చూస్తున్నాము. వాళ్ళే ముఖ్యమైన వాళ్ళు. డాక్టర్ గారు చెప్పేది చెప్తారు, నేను కూడా డాక్టర్ గారే కదా, మన మినిస్టర్ గారు కూడా అది చేయబట్టుకొని చెప్తారు, నువ్వు సైడ్ అని మీకు అంటారు. మా అంతవరకే కాదు. చెయ్యి ఇరిగితే అది కట్టుకట్టేది ఆయన, డాక్టర్ గారు కట్టరు, కట్టేది వాళ్ళు. చేత నర్సింగ్ స్టూడెంట్స్ కోసం ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా చేయవలసిన బాధ్యత ఉంది కదా. ఆ బాధ్యత చిన్న బాధ్యత, చాలా చిన్నది, 33 లక్షలు అంత విషయం కాదు. కానీ ఆ పిల్లలు చాలా చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు, వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చిన్న బాధ్యత నేను తీసుకున్నాను. చాలా చిన్న బాధ్యత. నేనేదో చాలా చేసినట్టుగా నేను చెప్పుకోను, అది కరెక్ట్ కూడా కాదు. ఇదంతా ఆయన స్ఫూర్తి అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీవర్మ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని నర్సింగ్ స్టూడెంట్స్ అందుకు నేను మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.